మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం పౌర్ణమి ముందు రోజు గనుక మందార ఆకుతో ఇలా చేయండి చాలు, కోరికలు తీరి ఖచ్చితంగా కుబేరులైపోతారు. కష్టాలన్నీ పోతాయి, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఎందుకంటే ఈ విశ్వం ఎన్నో రహస్యాలకు నిలయం. మన కంటికి కనిపించే ప్రతి చెట్టు, ప్రతి మొక్క వెనుక ఒక అద్భుతమైన దైవశక్తి దాగి ఉంటుంది. మనం కేవలం వాటిని పూల కోసమో, పండ్ల కోసమో లేదా నీడ కోసమో మాత్రమే చూస్తాం. కానీ మన పూర్వీకులు, ఋషులు, సిద్ధపురుషులు ఈ ప్రకృతిలో ఉన్న ఒక్కో మొక్కకు ఉన్న విశేషమైన శక్తులను ఎప్పుడో గుర్తించారు. మనకు వచ్చే కష్టాలను, నష్టాలను, అనారోగ్యాలను, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులను పోగొట్టే శక్తి ఈ మొక్కలకు ఉందని శాస్త్రాలు ఘోషించి చెప్తూ ఉన్నాయి. అలాంటి అద్భుతమైన శక్తులు కలిగిన మొక్కల్లో మందార మొక్క ఒకటి. సాధారణంగా మనం మందార పువ్వులను దేవుడి పూజకు వాడుతూ ఉంటాం. ముఖ్యంగా అమ్మవారికి, గణపతికి మందార పువ్వు అంటే మహాప్రీతి. కానీ మీకు తెలుసా, మందార పువ్వులోనే కాదు, మందార ఆకులో కూడా ఎంతో శక్తి దాగి ఉంది. రేపు పౌర్ణమికి ముందు రోజు కాబట్టి ఈ విశేషమైన రోజున మందార ఆకుతో చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది. ఎవరైతే అప్పుల బాధలతో సతమతమవుతున్నారో, ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ మిగలటం లేదో, అలాంటి వారికి ఈ పరిహారం ఒక సంజీవిని లాంటిది. రేపు ఒక్కరోజు ఈ పని చేస్తే చాలు, మీ కోరికలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో మీరు ఖచ్చితంగా కుబేరులవుతారు. అసలు మందార ఆకు గొప్పతనం ఏంటి? రేపు పౌర్ణమి ముందు రోజు మందార ఆకుతో ఏం చేస్తే మన కోరికలు తీరుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. స్వయంగా పరమేశ్వరుడే చెప్పాడు, ఇంట్లో కుక్కలను పెంచటం వలన స్వర్గానికి వెళ్తారా లేక నరకానికి వెళ్తారా అని. ఒకానొక సమయంలో పార్వతీదేవి, పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద ఒకే చోట కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, స్వామి, నా మనసులో ఒక ప్రశ్న ఉంది, దయచేసి మీరు నాకు ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, సరే, నీ ప్రశ్న ఏమిటో అడుగు, నేను నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని వెంటనే చెప్తాను అని చెప్పేసరికి పార్వతీదేవి అడుగుతుంది, స్వామి, ఎవరైతే మనుషులు ఇంట్లో కుక్కలను పెంచుతున్నారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందా లేక నరకానికి వెళ్తారా అని అడిగింది. లేదా వారు ఏదైనా దుఃఖాలను అనుభవించవలసి వస్తుందా, పేదరికం వస్తుందా, లేక వారు ధనవంతులు అవుతారా అని అడిగేసరికి పరమేశ్వరుడు అంటున్నాడు, దేవి, నీవు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానము నేను నీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. నువ్వు ఈ కథను పూర్తి ధ్యాస పెట్టి మనసు పెట్టి విను. అప్పుడు పార్వతీదేవి అంటోంది, స్వామి, మీరు కథను చెప్పండి, నేను ధ్యాస పెట్టి వింటాను. పరమేశ్వరుడు అంటున్నాడు, ఎవరైతే మనుషులు ఈ కథను ధ్యాస పెట్టి వింటారో వారికి అర్థమవుతుంది, కుక్కలను పెంచటం వలన మనుషులకు ఎటువంటి లాభం కలుగుతుంది, ఎటువంటి హాని జరుగుతుంది, వారు స్వర్గానికి వెళ్తారా లేక నరకానికి వెళ్తారా. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, ఒక ఊరిలో ఒక ముసలి అవ్వ నివసిస్తూ ఉండేది. తను చాలా పుణ్యాలు, దానాలు చేస్తూ ఉండేది. ఆ ముసలి అవ్వ కుక్కను బాగా ప్రేమగా చూసేది. అందువలనే తన ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటూ ఉండేది. ఆ కుక్కకు రోజు అన్నం పెట్టేది, స్నానం చేయించేది, తనను మంచం పైనే పడుకోబెట్టుకునేది. ఆ కుక్క ముసలి అవ్వ ఇంట్లో ఎక్కడైనా తిరిగేది. ఒకరోజు ఆ ముసలి అవ్వకు అనారోగ్యం వచ్చి ఆ ముసలి అవ్వ మరణించింది. అప్పుడు యమధర్మరాజు 2 యమభటులను పంపించాడు ఆ ముసలి అవ్వను తీసుకుని రావడానికి. అప్పుడు యమదూతలు వెళ్ళి ఆ ముసలి అవ్వ ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తున్నారు. దారిలో వారికి ఒక పెద్ద నది కనిపించింది. అప్పుడు అక్కడ యమదూతలు ముసలి అవ్వను అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడైనా గోదానం చేశావా అని. ఎందుకంటే మనం ఇక్కడి నుండి ముందుకు వెళ్ళాలి అంటే ఈ నదిని దాటాలి. ఎవరైతే వారి జీవితంలో ఒక్కసారైనా గోదానం చేస్తారో వారే ఈ నదిని దాటగలుగుతారు. యమదూతలు చెప్పిన మాటలు విని ఆ ముసలి అవ్వ స్వచ్ఛమైన మనస్సుతో గోమాతను ధ్యానం చేసింది. ఎందుకంటే తను గోదానం చేసింది. అప్పుడు అక్కడ ఒక గోవు ప్రత్యక్షమైంది. ఆ గోవు తోక పట్టుకుని ఆ ముసలి అవ్వ ఆ నదిని దాటింది. అప్పుడు ఆ ముసలి అవ్వ యమదూతలతో కలిసి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక కాకి ముసలి అవ్వ తలపై పొడుస్తూ ఉంది. అది చూసి యమదూతలు అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడైనా సాధు మహాత్ములకు సేవ చేశావా? ముసలి అవ్వ
చెప్పింది, నేను జీవితాంతము కూడా సాధు మహాత్ములకు సేవ చేశాను, వారిని ఆదరించాను, సత్కరించాను. యమదూతలు చెప్పిన మాటలు విని ముసలి అవ్వ స్వచ్ఛమైన మనసుతో సాధు మహాత్ములను ధ్యానించింది. అప్పుడు కాకి ముసలి అవ్వను పొడవటం ఆపేసింది, అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చాలా నల్ల కుక్కలు కనిపించాయి. ఆ కుక్కలు ఆ ముసలి అవ్వ దారికి అడ్డంగా నుంచున్నాయి. అప్పుడు ఆ యమదూతలు అడుగుతున్నారు, నువ్వు జీవితంలో ఎప్పుడైనా కుక్కలకు ఆహారం పెట్టావా అని. అప్పుడు ఈ కుక్కలు నువ్వు ముందుకు వెళ్ళడానికి అడ్డు చెప్పవు అని యమదూతలు చెప్పిన మాటలు విని ముసలి అవ్వ కుక్కలను ధ్యానించింది. అప్పుడు ఆ కుక్కలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. యమదూతలు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ముసలి అవ్వ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి. అప్పుడు యమదూతలు అడుగుతున్నారు, ముసలి అవ్వ నువ్వు జీవితంలో ఎప్పుడైనా చెప్పులు దానం చేశావా? ముసలి అవ్వ తన జీవితంలో చాలాసార్లు చెప్పులను దానం చేసింది. అందువలన ముసలి అవ్వ చెప్పులను తలుచుకుంది. తను చూస్తూ ఉండగానే ముసలి అవ్వ కాళ్లకు చెప్పులు వచ్చాయి. యమదూతలు ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. యమదూతలు ఆ ముసలి అవ్వను యమధర్మరాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని అడుగుతున్నారు, ఈ ముసలి అవ్వ జీవితంలో ఎటువంటి కర్మలను చేసింది? అప్పుడు చిత్రగుప్తుడు ముసలి అవ్వ లెక్కలను చూస్తూ ఉన్నాడు. ఈ ముసలి అవ్వ జీవితంలో ఎన్నో మంచి కర్మలను చేసింది, చెడ్డ కర్మలను కూడా చేసింది. అవన్నీ చూసి చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్తున్నాడు, యమధర్మరాజా, ఈ ముసలి అవ్వ జీవితంలో చాలా పుణ్యకార్యాలు చేసింది, ఎప్పుడూ భగవంతుడి యొక్క భజనలు చేసింది. కానీ ఆమె జీవితంలో ఒకే ఒక్క పెద్ద తప్పును చేసింది. ఆ కారణంగానే ఈమెకు ఆ పుణ్యం యొక్క ఫలితాలు అనేవి లభించవు. అందువలన ఈమె స్వర్గానికి వెళ్ళలేదు. అప్పుడు ఆ ముసలి అవ్వ యమధర్మరాజును అడుగుతుంది, నేను ఎటువంటి తప్పును చేశాను? నేను చేసిన పుణ్యాల పూజలలో ఎటువంటి లోటు ఉంది? ఏ కారణం వలన నేను స్వర్గానికి వెళ్ళలేకపోతూ ఉన్నాను అని అడుగుతుంది. యమధర్మరాజు అంటున్నాడు, నువ్వు చేసిన తప్పు వలన నీ పూర్వీకుల యొక్క ఆత్మలు ఇంకా ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాయి. నువ్వు కూడా అలాగే తిరుగుతూ ఉండాలి. నువ్వు నీ ఇంటి లోపల కుక్కను పెంచావు. ఆ కుక్క నీ ఇల్లు మొత్తము కూడా తిరుగుతూ ఉండేది. ఆ కారణంగానే నువ్వు చేసిన దానాలు పుణ్యాల యొక్క ఫలితం మొత్తం కూడా నశించిపోయింది. ఏ ఇంట్లో అయితే కుక్కలను పెంచుతూ ఉంటారో ఆ ఇంట్లో దేవతలు భోజనం చేయరు. కుక్క ఇంట్లో ఉన్నట్లయితే, ఎవరైనా మరణించినట్లయితే దేవతల వరకు చేరవలసిన వస్తువులు కూడా దేవతలు స్వీకరించరు. కుక్కలను తాకటం వలన బ్రాహ్మణులు చేసే యజ్ఞాలకు కూడా ఫలితం ఉండదు. కుక్కల యొక్క దృష్టి ఏదైతే భోజనం మీద పడుతుందో ఆ భోజనం తినడానికి పనిచేయదు. కుక్కలు ఎవరినైతే వాసన చూస్తాయో వారు అపవిత్రమైపోతారు. ఈ కర్మల కారణంగా కుక్కలను ఎప్పుడూ కూడా ఇంటి లోపల పెంచకూడదు. పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతీదేవితో, ఎవరైతే మనుషులు కుక్కలను పెంచుతున్నారో వారు కుక్కలను ఇంటి లోపలకు రానివ్వకూడదు. కుక్కలు ఇంట్లోకి ప్రవేశించినట్లయితే లక్ష్మీదేవి కోపాన్ని చూపిస్తుంది. వారి ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యం ఉంటుంది. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, ద్వాపర యుగంలో కుక్కతో ఉన్న కారణంగా యుధిష్ఠిరుడు కూడా స్వర్గానికి బయటే ఉండిపోవలసి వచ్చింది. యుధిష్ఠిరుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు, నాతో పాటు ఇక్కడి వరకు వచ్చిన ఈ కుక్కను నేను ఎందుకు స్వర్గలోకానికి తీసుకుని రాకూడదు అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు, కుక్కలను పెంచే వారికి స్వర్గలోకంలోనికి వచ్చే అర్హత లేదు. కుక్కలను ఇంటి లోపల పెంచేవారు యజ్ఞాలు పుణ్యకర్మల వల్ల వచ్చే ఫలితాలను క్రోధ వచస్థుడు అనే రాక్షసుడు హరిస్తాడు. ఆ ఇంట్లో వారు ఏదైనా దానాలు పుణ్యాలు యజ్ఞాలు హవనాలు ఎటువంటి పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా వాటి వల్ల వచ్చే ఫలితాలు అన్నీ కూడా నిష్కలమైపోతూ ఉంటాయి. అందువలన కుక్కలను ఇంటి లోపల పెంచటము పూర్తిగా నిషిద్ధము. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, కుక్కలను సంరక్షించాలి, వాటికి భోజనాన్ని పెట్టాలి. ఇంటిలో ఉండిన భోజనంలో కొంత భాగంలో కుక్కకు అధికారం ఉంటుంది. కుక్కలను ఎప్పుడూ కూడా కొట్టకూడదు. గుమ్మంలోనే ఉంచి వాటికి సేవ చేయాలి. ఇంటి లోపల కాదు, ఇంటి బయట మనము కుక్కలకు సేవ చేయాలి. ఇంటి లోపల కేవలము అతిథులకు గోవులకు మాత్రమే స్థానం ఉంది. వాటికి మనము సేవ చేయాలి. ఇంటి బయట ఎప్పుడూ కూడా కుక్కలకు కాకులకు భోజనాన్ని పెట్టాలి. ఈ కలియుగంలో మనుషులు ఎంత మూర్ఖులైపోయారు అంటే ఆవులను ముసలి తల్లిదండ్రులను ఇంటి నుండి బయటకు పంపించి వేస్తూ ఉన్నారు. కుక్కలను ఇంటి లోపల పెంచుకుంటున్నారు. వాటికి ఇంటి లోపలే ప్లేట్లో భోజనాన్ని పెడుతూ ఉన్నారు. ఇంటి లోపల మంచం పైన వాటిని పడుకోబెట్టుకుంటూ ఉన్నారు. ఇంటి లోపల వాటికి చాలా స్వేచ్ఛను ఇస్తూ ఉన్నారు.
కుక్కలు ఇంట్లో ప్రతి గదిలోనూ కూడా తిరుగుతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది విడుదల చేస్తూ ఉంటుంది. దానివలన ఆ ఇంట్లోకి దౌర్భాగ్యం వస్తుంది. ఆ ఇంట్లో నివసించేవారు అందరూ కూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే అలా జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో వారు పతనమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే స్వర్గలోకానికి వెళ్ళాలి అన్నా, సుఖాలను అనుభవించాలి అన్నా, ఇంట్లోకి సుఖ సమృద్ధులు రావాలన్న జీవితం పతనం కాకుండా ఉండాలి అన్న ఆవులను, ముసలి తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకోవాలి. కుక్కలను ఇంటి బయట ఉంచాలి. కుక్కలను ఇంట్లో మంచాల మీద పడుకోబెట్టుకోవటం వలన ఆ ఇల్లు పతనమవుతుంది. కుక్కలను పెంచటం తప్పు కాదు, ఇంటి లోపల పెంచటం తప్పు. కుక్కలకు వాటి స్థానాన్ని వాటికి ఇవ్వాలి. భోజనాన్ని పెట్టాలి. కుక్కలకు భోజనాన్ని పెట్టడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. కుక్కలు భూతాలు, ప్రేతాలు, ఆత్మలను ఆపగలుగుతాయి. వాటిని కుక్కలు చూడగలుగుతాయి. ఏ ఇంట్లో వారైతే కుక్కలకు భోజనాన్ని పెడతారో అటువంటి ఇంట్లోకి ఎప్పుడూ కూడా చెడ్డ ఆత్మలు ప్రవేశించలేవు. కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన జాతక చక్రంలో శనిగ్రహం బలపడడంతో పాటు జాతక చక్రంలో రాహుకేతు దోషాలు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి. కుక్కలకు భోజనాన్ని పెట్టడం వలన ఆ ఇంట్లో వారికి చాలా తొందరగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏ ఇంట్లో వారైతే కుక్కలకు భోజనాన్ని పెడతారో ఆ ఇంట్లో వారు ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉంటారు. వారికి దుర్ఘటనలు జరగవు కూడా. ఎందుకంటే కుక్కలు ముందే జరగబోయే దుర్ఘటనలను కనిపెట్టగలుగుతాయి. అందువలన కుక్కలను ఎప్పుడైనా పెంచుకోవాలి. అంటే ఇంటి లోపల కాకుండా ఇంటి బయట పెంచండి. కుక్కలను ఇంటి బయట ఉంచి పెంచుకోవటం వలన ఆ ఇంట్లోని వారికి రోజురోజుకు కూడా ఉన్నతి అన్నది పెరుగుతూ వస్తుంది. ఆ మాటలు విన్న ముసలి అవ్వ ఆశ్చర్యపోయింది. అప్పుడు ముసలి అవ్వ యమధర్మరాజుతో చెప్తుంది, యమధర్మరాజా, కేవలం మీరు నాకు 7 రోజుల సమయాన్ని ఇవ్వండి. నేను తిరిగి భూలోకానికి వెళ్తాను. నన్ను దయచేసి భూలోకానికి పంపించండి. నేను వెళ్ళి కుక్కను బయట ఒక మంచి స్థానంలో ఉంచుతాను. తిరిగి పూజాది కార్యక్రమాలు చేస్తాను. దానాలు పుణ్యాలు చేస్తాను. భగవన్నామ స్మరణ చేస్తాను. ముసలి అవ్వ చెప్పిన మాటలు విని యమధర్మరాజు ఆమెను తిరిగి భూలోకానికి పంపించాడు. ఆమె తిరిగి భూలోకానికి వచ్చింది. ఊరిలోనికి వచ్చింది. ఊరిలోని వారు ఆ ముసలి అవ్వను చూసి అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఆమెను చూడగానే వాళ్ళందరూ కూడా పారిపోతూ ఉన్నారు. భూతం వచ్చింది, పారిపోండు అంటూ అరుస్తూ ఉన్నారు. ముసలి అవ్వ కొడుకు కోడలి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు కూడా ఆమెను చూసి భయపడ్డారు. వారు తలుపులు వేసుకున్నారు, కిటికీలను మూసివేశారు. ఆ తర్వాత ఆ ముసలి అవ్వ తన కొడుకు కోడలితో, నాకు యమధర్మరాజు 7 రోజులు సమయం ఇచ్చారు. నేను చేసే పూజలలో ఒక లోటు ఉండిపోయింది. దాన్ని నేను పూర్తి చేసుకోవటం కోసమే వచ్చాను. నన్ను చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు నేను ఇంటి లోపల కుక్కను పెంచాను. నాకు తెలియదు ఇంటి లోపల కుక్కలను పెంచకూడదు అని. ఇంటి లోపల కుక్కలను పెంచటం వలన నాకు ఇప్పుడు స్వర్గలోక ప్రాప్తి లభించటం లేదు. నేను ఏదైతే పుణ్యాలు, దానాలు చేశానో అవన్నీ కూడా నిష్కలమైపోయాయి. అందువలనే నేను ఈ కుక్కను ఇంట్లో నుండి బయట పెట్టడానికే వచ్చాను. అందువలనే నేను ఈ కుక్క ఉండడానికి ఇంటి బయట ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాను. రోజు ఈ కుక్కకు ఆహారాన్ని పెడతాను. అలాగే పుణ్యాలు, దానాలు చేస్తాను. భగవంతుడు పూజ చేస్తాను. హవనాలు, యజ్ఞాలు చేస్తాను. అప్పుడు నేను చేసిన పుణ్యాలు, దానాల యొక్క ఫలితం నాకు లభిస్తుంది. నాకు స్వర్గలోకంలో స్థానం లభిస్తుంది. ఆ ముసలి అవ్వ చెప్పిన మాటలను తన కొడుకు కోడలు నమ్మారు. తన ఇంట్లో ఉండడానికి అనుమతిని ఇచ్చారు. అలాగే పూజాది కార్యక్రమాలు చేసుకోవడానికి మొత్తం సామాన్లు అన్నిటినీ కూడా తెచ్చి ఇచ్చారు. ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ముసలి అవ్వ కుక్కను తీసుకుని వెళ్ళి బయట ఉంచుతుంది. తనకు ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది. అక్కడే భోజనాన్ని పెట్టేది. ముసలి అవ్వ భగవంతుడికి భజనలు, ప్రార్థనలు చేసింది. భగవంతుడికి నైవేద్యం పెట్టింది. దానాలు, ధర్మాలు, హవనాలు, యజ్ఞాలు చేసింది. ఆవుకు భోజనాన్ని పెట్టింది. 7 రోజుల తర్వాత ముసలి అవ్వ చేసిన పనులకు యమధర్మరాజు సంతోషించి దివ్య విమానాన్ని భూలోకానికి పంపిస్తారు. ఆ దివ్య విమానాన్ని చూసి అక్కడ జనాలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. వారు అందరూ కూడా హవనాలు, యజ్ఞాలు చేసింది. ఆవుకు భోజనాన్ని పెట్టింది. 7 రోజుల తర్వాత ముసలివ్వ చేసిన పనులకు యమధర్మరాజు సంతోషించి దివ్య విమానాన్ని భూలోకానికి పంపించారు. ఆ దివ్య విమానాన్ని చూసి అక్కడ జనాలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఊరివారు అందరూ కూడా స్వర్గలోకం నుండి వచ్చిన ఆ దివ్యమైన విమానాన్ని చూసి వారందరూ కూడా మనసులో అనుకుంటున్నారు, ఈ ముసలి అవ్వ ఇప్పుడు స్వర్గానికి వెళ్తుంది. మనమందరము కూడా ఈ విమానంలో కూర్చున్నామంటే మనందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు ఊరివారు అందరూ కూడా స్వర్గలోకం నుండి వచ్చిన ఆ విమానంలో కూర్చునే
ప్రయత్నాన్ని చేశారు. ఆ ముసలి అవ్వ అంటుంది, మీరందరూ యమధర్మరాజు కథను వినలేదు, అందువలన మీరు నా కూడా రావడానికి అర్హులు కాదు. మీరు దానాలు ధర్మాలు చేయలేదు, మీ ముసలి తల్లిదండ్రులకు సేవ చేయలేదు, ఆకలితో ఉన్నవారికి భోజనాన్ని పెట్టలేదు, యజ్ఞాలు హవనాలు పుణ్యాలు చేయలేదు. ఈ కారణంగా మీరు స్వర్గానికి రావడానికి అర్హులు కాదు. నాతో పాటు మా పక్కింటి వాళ్ళు మాత్రమే రాగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు నాతో పాటు కూర్చొని 7 రోజుల పాటు కథను విన్నారు, పూజలు చేశారు, దాన ధర్మాలు చేశారు, స్వచ్ఛమైన మనస్సుతో ఈశ్వరుని ప్రార్థించారు. ఆ ముసలి అవ్వ మాటలు విని ఊరి వాళ్ళు అందరూ కూడా అంటున్నారు, మేము నిన్ను ప్రార్థిస్తున్నాము, మాకు కూడా ఈశ్వరుడి యొక్క మహిమను వినిపించు, దాని వలన మాకు కూడా పుణ్యం లభిస్తుంది. ఊరి వాళ్ళ మాటలు విని ఆ ముసలి అవ్వ వారి అందరికీ కూడా భగవంతుడి యొక్క కథను వినిపించింది. ఊరి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క మహిమను విన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దివ్య విమానంలో కూర్చుని స్వర్గానికి వెళ్ళిపోయారు. స్వర్గలోకంలో వాళ్ళ అందరినీ చూసి యమధర్మరాజు అంటున్నాడు, నేను కేవలము ఈ ముసలి అవ్వ కోసమే ఈ దివ్య విమానాన్ని పంపించాను, మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? అప్పుడు ఆ ముసలి అవ్వ యమధర్మరాజుతో చెప్తుంది, నేను నా జీవిత కాలంలో ఏదైతే పుణ్యాన్ని సంపాదించుకున్నానో అందులో అర్ధభాగాన్ని వీళ్ళందరికీ కూడా ఇచ్చేశాను, అందువలనే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలిగింది, వీరందరినీ కూడా స్వర్గలోకంలో ఉండనివ్వండి. ముసలి అవ్వ చెప్పిన మాటలు విని యమధర్మరాజు వాళ్ళందరినీ కూడా స్వర్గలోకంలో ఉండడానికి అనుమతిని ఇచ్చారు. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, అందువలన కుక్కలను ఇంటి లోపల పెంచకూడదు, కుక్కలను పెంచాలి అంటే ఇంటి బయటే పెంచుకోవాలి. కుక్కలను ఇంట్లో పెంచటం వలన స్వర్గలోక ప్రాప్తి లభించదు, పూర్వీకుల యొక్క ఆత్మకు మోక్షం లభించదు, అటువంటి ఇల్లు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళదు. అదే ఇంటి బయట కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది. ఆ కారణంగా ఆ ఇంటిపై ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క కృప ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఉద్ధరించబడుతుంది. ఆ ఇంట్లో ఉండే వారికి ఏదైనా విపత్తులు రాబోతూ ఉంటే అవన్నీ కూడా హరించుకుపోతాయి. మీ అందరికీ కూడా ఈ కథ ద్వారా అర్థమై ఉంటుంది. కుక్కలను ఇంట్లో పెంచాలా లేదా బయట పెంచాలా? కుక్కలను ఎప్పుడూ కూడా ఇంటి బయట ప్రదేశంలోనే ఉంచాలి. దానివలన ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సమృద్ధులు అనేవి పెరుగుతూ వస్తాయి. దానితో పాటు స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక వీడియోలోకి వస్తే మందార చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఆయుర్వేదంలో దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆధ్యాత్మిక తంత్ర శాస్త్రంలో కూడా దీనికి అంతే ప్రాముఖ్యత ఉంది. మందార ఆకుకు మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంటే ప్రతికూల శక్తిని లాగేసుకునే గుణం ఉంది. మన ఇంట్లో ఉండే దరిద్రాన్ని, నరదృష్టిని, కంటి దృష్టిని ఈ ఆకు పీల్చుకుంటుంది. అలాగే మందార ఆకుకు ఆకర్షణ శక్తి కూడా ఎక్కువ. ధనాన్ని, జనాన్ని, విజయాలను ఆకర్షించే శక్తి ఈ ఆకులో నిగూఢంగా ఉంటుంది. చాలామంది వారి సమస్యలు తీరక ఎందుకు మాకే ఇలా జరుగుతుంది అని మదనపడుతూ ఉంటారు. గ్రహ దోషాలు ఉన్నా, వాస్తు దోషాలు ఉన్నా లేదా పూర్వజన్మ కర్మలు ఉన్నా ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి క్లిష్టమైన సమస్యలను సైతం తొలగించే పవర్స్ మందారాకుకు ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే మనం పగడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం ఈ ఆకును ఉపయోగిస్తామో అప్పుడు అది మన సంకల్పాన్ని విశ్వంలోనికి బలంగా పంపి మన కోరిక నెరవేరేలాగా చేస్తుంది. మనకు అడ్డంకిగా ఉన్న కష్టాలను తొలగించి రాజ్యమార్గంలో సంపద వచ్చేలాగా చేస్తుంది. ఇక రేపటి రోజు విశిష్టత గురించి మాట్లాడుకుందాము. రేపు పౌర్ణమికి ముందు రోజు. పౌర్ణమి అంటేనే నిండు చంద్రుడు ప్రకాశించే రోజు. చంద్రుడు మనకారకుడు. సముద్రంలో అలలు ఎలాగైతే పౌర్ణమి రోజున ఉవ్వెత్తున లేస్తాయో అలాగే మనిషిలోని ఆలోచనలు, శక్తి కూడా పౌర్ణమి సమయంలో గరిష్ట స్థాయిలో ఉంటాయి. పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తుందని, తన భక్తులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే పౌర్ణమి నాడు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే దానికి ముందు రోజు నుండే మనం సిద్ధం కావాలి. పౌర్ణమికి ముందు రోజున చేసే పూజలు, పరిహారాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఎందుకంటే పౌర్ణమి ఘడియలు ప్రారంభమయ్యే సమయం కాబట్టి విశ్వం నుండి పాజిటివ్ ఎనర్జీ విపరీతంగా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మనం చేసే చిన్న సంకల్పం కూడా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే రేపటి రోజున లక్ష్మీదేవిని పూజించి ఈ మందార ఆకు పరిహారం చేస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి కృప, లక్ష్మీదేవి కరుణ మీపై వర్షంలా కురుస్తుంది. ఏమీ లేదు, రేపు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పౌర్ణమి ముందు రోజు కాబట్టి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపను లక్ష్మీ స్వరూపంగా భావించి నమస్కరించాలి. మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు ఆవునైతే దీపం వెలిగించాలి.
అయితే తామర ఒత్తులు వేయటం చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజ చేయాలి. పాయసం కానీ ఏదైనా తీపి పదార్థం కానీ నైవేద్యంగా పెట్టాలి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ఉదయం పూట అమ్మవారిని ఆరాధించటం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. అలాగే పరిహారం చేయడానికి కావలసిన దైవబలం మనకు లభిస్తుంది. ఇప్పుడు మనం అసలు సిసలైన పరిహారం గురించి చెప్పుకుందాం. ఈ పరిహారం చాలా సులభం, కానీ దీని వెనుక ఉన్న తాంత్రిక శక్తి చాలా గొప్పది. ఈ పరిహారం చేయడానికి మీకు కావలసిన ప్రధాన వస్తువు ఒక మందార ఆకు. మీ ఇంటి పెరట్లో కానీ పక్కింటి వారి దగ్గర కానీ కుండీల్లో కానీ మందార మొక్క ఉంటే ఆ మొక్క దగ్గరకు వెళ్ళి మనసులో నమస్కరించుకుని ఒక మంచి ఆకును ఎక్కడ చెరగనిది పురుగు లేనిది చూసి కొయ్యాలి. ఒకవేళ మీ ఇంట్లో మొక్క లేకపోతే బయట ఎక్కడైనా సేకరించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, చెట్టు నుండి ఆకు కోసేటప్పుడు నా కష్టాలను తొలగించి నా దరిద్రాన్ని పోగొట్టు అని ఆ చెట్టును మనసులో వేడుకుంటూ కొయ్యాలి. అలా కోసిన ఆకును ఇంటికి తెచ్చి నీళ్ళతో శుభ్రంగా కడగాలి. తడి లేకుండా ఆకును తుడవాలి. ఇప్పుడు మీరు పూజ గదిలోనికి వెళ్ళాలి. అక్కడ మీ ఇష్టదైవం ముందు లేదా లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టాలి. ఆ ప్లేట్ మీద ఈ మందార ఆకును పరచాలి. ఆకు తొడిమ దేవుడి వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకు మీద మనం కొన్ని విశేషమైన వస్తువులను ఉంచుతాం. ఈ వస్తువులు ధనాకర్షణ, అదృష్టానికి ప్రతీకలు. మొదటిగా ఆ మందార ఆకు మీద 1 స్పూన్ పంచదార వేయాలి. పంచదార తీపికి సంకేతం. మన జీవితం కూడా పంచదారలాగా తీపిగా సుఖ సంతోషాలతో ఉండాలని, చీమలు పంచదారను ఎలా చుట్టుముడతాయో అలాగే డబ్బు కూడా మనల్ని వెతుక్కుంటూ రావాలని దీని అర్థం. జ్యోతిష శాస్త్రంలో పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు భోగభాగ్యాలకు, ఐశ్వర్యానికి కారకుడు. పంచదార వేయటం వల్ల శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత ఆ పంచదార మీద 2 లవంగాలు పెట్టాలి. లవంగాలు ఎందుకు అంటే వీటికి అడ్డంకులను తొలగించే శక్తి ఉంది. మనపై ఎవరైనా ప్రయోగించిన చెడు దృష్టిని, నరఘోషను ఈ లవంగాలు నాశనం చేస్తాయి. అంతేకాదు లవంగం విజయానికి సంకేతం. మనం ఏ పని అనుకున్నా అది జరగాలంటే లవంగాలు వాడతారు. ఈ 2 లవంగాలు పువ్వు ఉన్నవి చూసి వేయాలి. ఆ తర్వాత 3 యాలుక్కాయలు వేయాలి. యాలుకలు అంటేనే సువాసన, లక్ష్మీదేవి సుగంధ ప్రియురాలు. ఎక్కడ మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. యాలకులకు ఆకర్షణ శక్తి ఉంటుంది. డబ్బును ఆకర్షించడానికి అవి అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే 3 పచ్చటి యాలుక్కాయలను ఆకు మీద ఉంచాలి. ఇక చివరిగా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఆకు మీద పెట్టాలి. దాల్చిన చెక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ధనాన్ని ఆకర్షించడానికి వాడే అత్యంత శక్తివంతమైన వస్తువు దాల్చిన చెక్క. దీన్ని మనీ మ్యాగ్నెట్ అని పిలుస్తారు. వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, చేతిలో డబ్బు నిలవకపోయినా దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా మందార ఆకు మీద పంచదార, 2 లవంగాలు, 3 యాలుక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క పెట్టిన తర్వాత మీరు ఆ ఆకు ముందుకు కూర్చొని 2 చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు మీ మనసులో ఉన్న బలమైన కోరికను చెప్పుకోవాలి. అమ్మా లక్ష్మీదేవి, నాకు ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవాలి, అప్పులు తీరాలి, నా ఇంట్లో ధన వర్షం కురవాలి, నేను చేసే పనిలో విజయం దక్కాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. మీ కోరిక ఎంత బలంగా ఉంటే విశ్వం అంత త్వరగా స్పందిస్తుంది. ఈ వస్తువుల కలయిక ఒక పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ ప్లేట్ను, అందులో ఉన్న మందార ఆకును, వస్తువులను అలాగే దేవుడి గదిలో వదిలివేయాలి. వాటిని కదిలించకూడదు. సరిగ్గా 24 గంటల పాటు ఆ ఆకు అక్కడే ఉండాలి. ఉదాహరణకు మీరు రేపు ఉదయం 8 గంటలకు ఈ పరిహారం చేశారనుకోండి, మరునాడు ఉదయం 8 గంటల వరకు అది అక్కడే ఉండాలి. 24 గంటల సమయంలో ఆ మందార ఆకు మరియు అందులో ఉన్న వస్తువులు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి. అదే సమయంలో దేవుడి గదిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని, మంత్రశక్తిని ఆ ఆకు గ్రహిస్తుంది. ఇది ఒక ఎనర్జీ ఎక్సర్సైజ్ ప్రాసెస్ లాంటిది. ఆ ఆకు క్రమంగా వాడిపోవచ్చు లేదా పంచదార కొద్దిగా కరగవచ్చు, ఏమీ పర్వాలేదు. అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ సమయంలో మీరు మామూలుగా మీ పనులు చేసుకోవచ్చు, కానీ మనసులో మాత్రం దైవ చింతన ఉంటే మంచిది. వీలైతే ఆ గదిలో అగరబత్తీలు వెలిగించి సువాసన వచ్చేలాగా చూసుకోవాలి. ఇక 24 గంటలు పూర్తయిన తర్వాత, అంటే మరునాడు మీరు స్నానం చేసి మళ్ళీ దేవుడి గదిలోనికి వెళ్ళాలి. ఆ ప్లేట్లో ఉన్న పంచదార ఆకును, అందులోని పంచదార, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క వీటన్నిటిని జాగ్రత్తగా తీయాలి. వాటన్నిటినీ కలిపి ఒక చిన్న కవర్లో వేయాలి. లేదా ఆ మందార ఆకులోనే
ఆ వస్తువులన్నీ పెట్టి మడిచి ఒక పొట్లంలాగా కట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఈ పొట్లాన్ని తీసుకొని మీ ఇంటి బయటకు రావాలి. ఈ సమయంలో ఎవరితోనూ మాట్లాడకండి. ఆ పొట్లాన్ని తీసుకొని నేరుగా మీ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఏదైనా చెట్టు పక్కన లేదా ఎవరూ తొక్కని నిర్మానుష్య ప్రదేశంలో కానీ లేదా చెట్ల పొదల్లో కానీ పడేయాలి. పారే నీరు ఉంటే అందులో వేయటం ఇంకా మంచిది. కానీ సీట్లో ఉండేవారికి అది కుదరదు కాబట్టి ఏదైనా చెట్టు మొదట్లో లేదా రోడ్డు పక్కన వేయవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆ పొట్లాన్ని అక్కడ పడేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది చాలా చాలా ముఖ్యం. వెనక్కి తిరిగి చూస్తే మీరు బదిలించుకున్న దరిద్రం మళ్ళీ మీ వెనకే వచ్చేస్తుందని ఒక నమ్మకం. అందుకే ఒక్కసారి దాన్ని విసిరేశాక నా కష్టాలన్నీ దీంతో పోయాయి, ఇక నాకు అంతా మంచే జరుగుతుంది అనుకుంటూ వడివడిగా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని లేదా కుదిరితే స్నానం చేసి ఇంట్లోకి రావాలి. ఇలా చేయటం వల్ల మీ దరిద్రం ఆ మందార ఆకుతో పాటే బయటకు వెళ్ళిపోతుంది. మీ మీద మీ ఇంటి మీద ఉన్న చెడు ప్రభావం తొలగిపోతుంది. ఇది ఒక తాంత్రిక పరిహారం కాబట్టి దీన్ని నమ్మకంతో చేయాలి. ఇది చేస్తే నిజంగా జరుగుతుందా అని అనుమానం ఉంటే ఫలితం రాదు. ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతో చేస్తేనే ఫలితాలు జరుగుతాయి. ఈ పరిహారం పౌర్ణమి ముందు రోజు చేయటం వల్ల ఫలితం రెట్టింపు ఉంటుంది. ఎందుకంటే మరునాడు పౌర్ణమి కాబట్టి చంద్రుని ఆకర్షణ శక్తి వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ ఒక్క పరిహారంతో మీ ఆర్థిక స్థితిలో మార్పును మీరు గమనిస్తారు. ఆగిపోయిన పనులు కదలటం మొదలవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసము వస్తాయి. మందార ఆకుకు, ఆ సుగంధ ద్రవ్యాలకు ఉన్న శక్తి అలాంటిది. ఇది ప్రకృతి ప్రసాదించిన వరం. మనం లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయనవసరం లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని, ఆ దైవశక్తిని నమ్మి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎవరైతే దీన్ని నిష్ఠగా చేస్తారో వారి ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. కాబట్టి రేపటి ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి. ఒక మందార ఆకు మీ తలరాతను మార్చేస్తుంది కనుక మీరు కూడా పౌర్ణమి ముందు రోజున మందార ఆకుతో ఈ చిన్న పనిని చేసి మంచి ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.